రష్యా రాజకీయాల్లో మరోసారి సంచలనాన్ని రేపిన అంశం అపోజిషన్ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణానికి సంబంధించిన తాజా ఆరోపణలు. 2024 ఫిబ్రవరిలో ఆర్కిటిక్ ప్రాంతంలోని ఒక రిమోట్ పేనల్ కాలనీలో కుప్పకూలిన మరణించిన నవాల్నీ కేసు అప్పట్నుంచే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రష్యన్ అధికారులు అది సహజ మరణమని ప్రకటించినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిన ల్యాబ్ నివేదికలు ఈ కేసును మరింత క్లిష్టం చేశాయి. 5 యూరోపియన్ ప్రభుత్వాలు తాజాగా చేసిన ఆరోపణ ప్రకారం నవాల్నీ శరీరంలో ఎపిబాటిడిన్ అనే అరుదైన టాక్సిన్ ఆనవాళ్లు గుర్తించబడ్డాయి. ఈ రసాయనం సాధారణంగా పాయిజన్ డాట్ ఫ్రాక్స్లో కనిపించే ఒక శక్తివంతమైన విషం. ల్యాబ్ టెస్టుల ఆధారంగా ఈ టాక్సిన్ ఉనికి ఉద్దేశపూర్వక విషప్రయోగాన్ని సూచిస్తుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. ఎపిబాటిడిన్ మొదట ఈక్వడార్, పేరు వంటి దక్షిణ అమెరికా దేశాల రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో కనిపించే చిన్న ఉభయచారలైన పాయిజన్ డార్ట్ ఫ్రాక్స్లో గుర్తించబడింది. ఈ కప్పల చర్మంపై ఉండే ఈ రసాయనం వాటి ఆహారమైన చీమలు, మైట్స్, బీటిల్స్ ద్వారా శరీరంలోకి చేరుతుంది. అయితే ఈ టాక్సిన్ను ల్యాబ్లో సింథటిక్గా తయారు చేయగల సామర్థ్యం కూడా ఉంది. ఎపిబాటిడిన్ అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిన్గా పరిగణించబడుతుంది. దీని లెథల్ డోస్ కేవలం 1.4 మైక్రోగ్రాములు మాత్రమే, అంటే ఒక ఉప్పు గింజ బరువుతో సమానం. ఇది నరాల వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శ్వాస కదలికలను నియంత్రించే నికోటినిక్ రిసెప్టర్లను అధికంగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా సీజర్లు, పెరాలసిస్, చివరకు శ్వాసకోశ వైఫల్యం సంభవించవచ్చు. గతంలో పరిశోధకులు దీన్ని ఒక శక్తివంతమైన నొప్పి నివారణ ఔషధంగా పరిశీలించారు. ఇది మోర్ఫిన్ కంటే 100 రెట్లు శక్తివంతమని భావించారు. అయితే దాని ప్రమాదకర దుష్ప్రభావాల కారణంగా ఆ పరిశోధనలను నిలిపివేశారు. రష్యా వంటి చల్లని ప్రాంతాల్లో సహజంగా ఈ రసాయనం లభించదు. నవాల్నీ రష్యాలో అత్యంత ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. ఆయన ప్రభుత్వ అవినీతి, ముఖ్యంగా రష్యన్ ఎలైట్ వర్గాల ఆర్థిక అక్రమాలను బహిర్గతం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఆయన తరచూ పుతిన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 2020లో నవాల్నీ ఒక విషప్రయోగానికి గురయ్యారు. ఆ సమయంలో పాశ్చాత్య దేశాలు నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ ఉపయోగించబడిందని ఆరోపించాయి. నవాల్నీ జర్మనీలో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. విదేశాల్లోనే ఉండొచ్చని సూచనలు వచ్చినప్పటికీ ఆయన తిరిగి రష్యాకొచ్చారు. అక్కడే ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2024 ఫిబ్రవరిలో ఒక రిమోట్ ఆర్కిటిక్ పీనల్ కాలనీలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. రష్యన్ అధికారులు సహజ కారణాలు అని ప్రకటించారు. కానీ అప్పట్నుంచే అంతర్జాతీయ వేదికలపై అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. యూరోపియన్ ప్రభుత్వాలు ఎపిబాటిడిన్ ఆనవాళ్లు లభించాయని ప్రకటించడంతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ఫ్లాష్ పాయింట్గా మారింది. వారి అభిప్రాయం ప్రకారం ఈ రసాయనం సహజంగా జైల్లోకి రావడం అసాధ్యం, కాబట్టి ఈ ఉద్దేశపూర్వకంగా ఉపయోగపడిందని వారు సూచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే క్రెమ్లిన్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. రష్యన్ అధికారుల ప్రకటన ఇలా ఉంది: తాము ఈ ఆరోపణలను చాలా నెగిటివ్గా తీసుకుంటున్నామని, సహజంగా తాము ఇలాంటి ఆరోపణలను అంగీకరించమని, వాటితో విభేదిస్తున్నామని, వీటిని పక్షపాతంలో కూడినవని, ఆధారరహితమని భావిస్తున్నామని, వాస్తవానికి తాము వీటిని బలంగా తిరస్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అమెరికా ఈ యూరోపియన్ సంయుక్త ప్రకటనలో అధికారికంగా చేరలేదు. అయినప్పటికీ వారు రిపోర్టర్పై సందేహం లేదని చెప్పారు. తాము ఈ రిపోర్ట్ గురించి తెలుసుకున్నామని, ఇది ఆందోళనకరమైన రిపోర్ట్ అని, తాము దీన్ని ప్రశ్నించడానికి ఎటువంటి కారణం లేదని, ఈ వివాదంలోకి దిగామని చెప్పింది. ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఒత్తిడి కొనసాగించనున్నాయని సూచిస్తున్నాయి. నవాల్నీ భార్య ఈ ఆరోపణలను మరింత బలపరిచారు. ఆమె ప్రకారం ఎపిబాటిడిన్ ఒక నిషేధిత కెమికల్ ఆయుధం లాంటిదని, అది యాదృచ్ఛికంగా జైల్లోకి చేరడం అసాధ్యమని చెప్పారు. ఈ విషయం ఒక నిషేధిత కెమికల్ ఆయుధం. ఇది కేవలం యాదృచ్ఛికంగా కార్ పనిష్మెంట్ సెల్లోకి రాలేదు. దీన్ని అక్కడికి తీసుకొచ్చి అలెక్సీని చంపడానికి ఉపయోగించారు. ఇది అతను హత్య చేయబడ్డాడని చెప్పడానికి సాక్ష్యమని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఈ కేసుకు భావోద్వేగ పరిణామాన్ని కూడా జోడించాయి. ఇక ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు, రాజకీయ ఆరోపణలు పరస్పరం ఢీకొంటున్నాయి. ఒకవైపు ల్యాబ్ టెస్టులు అరుదైన టాక్సిన్ ఉనికిని సూచిస్తుంటే, మరోవైపు రష్యా దీన్ని ఫ్యాబ్రికేషన్గా అభివర్ణిస్తుంది. ఎపిబాటిడిన్ వంటి టాక్సిన్ను సింథటిక్గా తయారు చేయగలిగితే
దాని మూలాన్ని నిర్ధారించడం క్లిష్టమవుతుంది. అంతేకాదు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు పూర్తి వివరాలు లభించకపోతే నిజానిజాలు వెలుగులోకి రావడం మరింత కష్టతరం. నవాల్నీ మరణం అప్పట్నుంచే రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇప్పుడు కొత్త శాస్త్రీయ ఆరోపణలతో ఈ కేసు మరింత తీవ్రమవుతుంది. ఇది రష్యాలో అపోజిషన్కు ఉన్న ప్రమాదాలను, ప్రెస్ స్వేచ్ఛపై ఉన్న ఆంక్షలను, రాజకీయ భిన్న అభిప్రాయాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా నిలబెట్టింది. పాశ్చాత్య దేశాల దృష్టిలో ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, రాజకీయ వ్యవస్థపై ఒక సూచిక. రష్యా దృష్టిలో ఇది అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడి సృష్టించే ప్రయత్నం. నవాల్నీ మరణం 2024 నుంచే ఒక గ్లోబల్ ఫ్లాష్ పాయింట్గా ఉంది. ఇప్పుడు ఎపిబాటిటిన్ అనే అరుదైన టాక్సిన్ ఆరోపణతో ఈ కేసు మరింత సంక్లిష్టమైంది. శాస్త్రీయ ఆధారాలు ఒకవైపు, రాజకీయ నిరాకరణ మరోవైపు నిలిచాయి. పవర్ నిశ్శబ్దంగా ముగియదు. కొన్ని మరణాలు యాదృచ్ఛికాలు కావు, అవి సందేశాలు అనే వ్యాఖ్యలు ఈ సందర్భంలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ కేసులో నిజమేంటి? అది ఎప్పుడైనా పూర్తిగా వెలుగులోకి వస్తుందా, లేక ఇది కూడా జియోపాలిటిక్స్ అంధకారంలో కలిసిపోతుందా? ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టం: నవాల్నీ మరణం అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంకా ముగియని ఒక అధ్యాయం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.